వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. సంతోషంగా ఉన్నారా? మీ సంతోషం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. యేసే పరిష్కారం, యేసే అన్నదాత, యేసే ఆదరణకర్త, యేసే ఉపాధికర్త, యేసే ఆరోగ్య రక్ష, యేసే జ్ఞానప్రదాత, యేసే రైతు స్నేహితుడు. These all are the projects of big association. Some are started and continuing, and some are going to be established. Please pray for this ministry. తరువాత యేసే అన్నదాత, యేసే ఆదరణకర్త. రెండు కార్యక్రమాల్లో యేసే ఆదరణకర్తలో మృతుల కుటుంబాలు, విలాప ప్రజలు, when the dead body is at the home. మన సాంప్రదాయం ఎవరు వంట చేసుకోము, అందరు ఆకలితో ఉంటారు, ఏడుస్తుంటారు. అలా ఏ కుటుంబంలో అయితే దుఃఖంలో ఉన్నారో వాళ్ళని ఆదరించడానికి ఆ కుటుంబానికి ఆహారం పంపిస్తున్నాను. ఎస్టర్డే we sent to one family and comforted them. నేను వెళ్ళి ప్రార్థించి వాక్యం చెప్పి బలపరిచి వారికి ఈ ప్రత్యేకమైన సదుపాయం కల్పించాను. మీకు ఆ వీడియో ఒక చిన్న క్లిప్పింగ్ పాటతో చూపిస్తాడు. నా
ఓకే ఫ్రెండ్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వీడియో చూశారు కదా, ఆ బ్యానర్ మీద చాలా స్పష్టంగా రాశాం కదా, విలాప ప్రజల ఆదరణకై ఏర్పాటది. ఏసే అన్నదాత ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్, ఏసే ఆదరణకర్త ఫుడ్ ప్రాజెక్ట్ ఈజ్ డిఫరెంట్. సో రెండవది, ఏసే అన్నదాత నేను ఇప్పటి వరకు సుమారు 70,000 మందికి మధ్యాహ్నం భోజనం ఉచితంగా ఇచ్చాను. నేను ప్రాజెక్ట్ చెప్తున్నాను వినండి. క్యాన్సర్ హాస్పిటల్ ఏలూరు ప్రతిరోజు 200 నుంచి 300 మధ్య. నవాబుపేట కాలనీ, కొత్తపేట, తంగళ్ళమూడి, శివగోపాలపురం, తలసీమియా యూనిట్ గవర్నమెంట్ హాస్పిటల్, పత్తేబాద మెప్మా ఓల్డ్ ఏజ్ హోమ్, లంకపేట 3rd రోడ్ మరియు పత్తేబాద మా రెసిడెన్స్ దగ్గర. టోటల్గా 500 to 600 పీపుల్ లాస్ట్ 5 months 70,000 ప్రజలకి ఉచిత అన్నం పెట్టాను. సో ఇప్పుడు అది ప్రోగ్రామ్ ఆల్టర్ చేశాం. ఎట్లా ఆల్టర్ చేశామంటే, ఏసే అన్నదాత తరపున 1000 మంది వికలాంగులు, రోగులు, పేదలు, అనాథలు, విధవలకి రిజిస్టర్ చేసుకొని 1000 రూపాయల ఖర్చుతో ఒక ఫుడ్ మెటీరియల్ ప్యాక్ మంత్లీ వన్స్ ఇచ్చేస్తాం. ఊరికి అన్నం పెట్టి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అయ్యేది కాదు. ఒక వృద్ధురాలికి పెట్టగలుగుతాము, విధవరాలికి, కానీ కుటుంబం అంతటి పెట్టలేకపోతున్నాం. ఒక్క వికలాంగుడికి ఇస్తున్నాం, కుటుంబం అంతటికి సపోర్ట్ ఉండలేకపోతున్నాం. ఎయిడ్స్ పేషెంట్కి ఇస్తే సపోర్టింగ్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్కి సపోర్ట్ ఉండలేకపోతున్నాం. అందుకని ఏం చేసామంటే, ఒక 1000 రూపాయలతోటి ఫుడ్ మెటీరియల్, రైస్, తామరిండు, ఆయిల్, కందిపప్పు, అన్ని రకాలు టిఫిన్ ఐటమ్స్ అన్నీ కలిపి 1000 రూపీస్లో ఒక ప్యాక్ చేస్తున్నాం. ఏసే అన్నదాత ప్యాక్ అంటాం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం నెలాఖరులో, వచ్చే నెల కోసం అని. సో ఈ ప్రాజెక్ట్ ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళటానికి నేను ప్రార్థనాపూర్వకంగా ప్రేరణ పొందాను. ఏసే అన్నదాత, ఏసే ఆదరణకర్త. దానిలో ఈ విలాప ప్రజలకు భోజనం పంపడంతో పాటుగా స్పెషల్గా క్యాఫెన్ బాక్సెస్ ఫ్రీగా పూర్ పీపుల్కి ఇవ్వటానికి వెళ్తున్నాం. వెరీ ఫ్యూ అండ్ లిటిల్ కాస్ట్తో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డెడ్ బాడీ, ఫ్రీజర్ బాక్స్ మెయింటెనెన్స్ ఇవ్వటానికి కూడా ఎదురుకేస్తున్నాము. ఇట్ ఈజ్ ఆల్రెడీ 10 yearsగా 8 yearsగా చేస్తున్నాను నేను ఆ ప్రాజెక్ట్. సో యేసు ఆదరణకర్త, ఏసే పరిష్కారం మీకు తెలుసు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్టేటస్, ఆల్ రికార్డ్స్ బ్రోకెన్, అన్నీ కూడా రికార్డ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది, ఎస్టాబ్లిష్డ్. తర్వాత ఏసే ఆరోగ్య రక్ష 3 centersలో ఏర్పాటు చేస్తున్నాం. అది 3 centersలో మెడికల్ హెల్ప్ ఏర్పాటు చేస్తున్నాం ఎంబీబీఎస్ డాక్టర్స్తో. తర్వాత డయాబెటీస్ మీద ఐ డిక్లేర్డ్ వార్ ఆన్ డయాబెటీస్. బిఫోర్ ద జూన్ 50,000 మందికి ర్యాండమ్ షుగర్ టెస్ట్ మరియు పోస్ట్ పాండియల్ 2 కూడా విత్ బ్రేక్ఫాస్ట్. స్లమ్ ఏరియాస్లోనే ఈ ప్రాజెక్ట్ కేవలం 30 రూపాయలతో 2 సార్లు షుగర్ టెస్ట్, బ్రేక్ఫాస్ట్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి సిబ్బంది నియమించాను ఆల్రెడీ. రేపు ఎల్లుండిలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అది నేను మీకు విత్ వీడియోస్ అండ్ ఫొటోస్ పంపించగలుగుతాను. సో డయాబెటీస్ మీద వార్ చేయబోతున్నాం. తరువాత ఏసే ఉపాధికర్త, ఈ ప్రాజెక్ట్ కింద కొంతమంది విధవరాండ్రకు, పేదలకు ఉపాధి కల్పించబోతున్నా.
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అది కూడా ఈ మాసంలో స్టార్ట్ చేస్తాం. యేసే రైతు స్నేహితుడు. ప్రభు చిత్తమై నాకు ఫైనాన్స్ ఉంటే ఐ విల్ ఓపెన్ వన్ వెజిటబుల్ మార్కెట్. యేసే రైతు స్నేహితుడు. రైతు బజార్ పెట్టారు కదా గవర్నమెంట్. నా 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 మార్కెట్ పేరు, నేను పెట్టే మార్కెట్ పేరు యేసే రైతు స్నేహితుడు. దట్ ఈజ్ మై ప్రాజెక్ట్, మై మార్కెట్ ఇన్ ఫ్యూచర్. 1,00,000 రూపాయలు ఉంటే మార్కెట్ పెట్టేస్తాను. ప్రజలు రైతు బజార్ కంటే తక్కువ రేటుకి కూరగాయలు పొందుతారు అక్కడ. అది నేను ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్. యేసే జ్ఞాన ప్రదాత. ఈ మాసం ఎండింగ్కి 10th క్లాస్ స్టూడెంట్స్, పూర్ పీపుల్, మ్యాథమెటిక్స్లో పూర్గా ఉన్న వాళ్ళకి ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్తో స్పెషల్గా వాళ్ళకి ఉచితంగా 1 hour 2 hours టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్, టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫోబియా ఆఫ్ మ్యాథ్స్ ఎగ్జామ్. యేసే జ్ఞాన ప్రదాత ఆ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడాను బిగ్ అసోసియేషన్ పక్షంగా నిర్వహించుచున్నాము. కొన్ని ప్రారంభం చేయండి. సో బెరాకా చర్చ్ ఈజ్ మై పర్సనల్ చర్చ్ affiliated with big association. It's my own and affiliated with big association. అందులో ఒక స్లోగన్తో స్టార్ట్ చేస్తున్నా. వర్షిప్ సెంటర్. పేదలు ధనవంతులగుటకు, ధనవంతులు పేదలగుటకు వేగిరపడి రండి. ట్రూత్ ఆఫ్ బైబిల్ ఈజ్ దిస్. బైబిల్ యొక్క ట్రూత్ ఇది. కావున మీరు వర్షిప్లో పాల్గొనేందుకు గాను ఏ వర్షిప్కి వెళ్ళని వారి కొరకు ఈ ప్రాజెక్ట్, ఏ మందిరానికి వెళ్ళని వారిని నా మందిరంలో ఆరాధించడానికి ఆహ్వానిస్తాను. ఇంకో గుళ్ళో వాళ్ళని తెచ్చుకోను. వెరీ క్లియర్ ఇన్ ఇట్. Baraka Church. Poorest to richest and richest to poorest. అది ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడాను నేను టైం తీసుకొని చెప్పాను మీకు. తర్వాత వెహికల్లో పూర్ ఏరియా స్లమ్స్లో ఉపాహారం డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది ఎవ్రీడే. వీటిలో వేటికి విదేశీ హస్తం లేదు. Everything self-supported and with the power of the prayer and the power of the Spirit of God. అంతే. మీరు ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుని కొంచెం వాక్యం చెప్పుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము చేత మాతో మాట్లాడము. రక్షకుని పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు నిన్నటి దినము చదివి కొంత వివరణ ఇచ్చాం. ఒక్కొక్క వచనం కొన్ని దినాలు పాటు చెప్పే అంతటి సబ్జెక్ట్ ఉన్నది. మనం టైం కూడా కన్సిడర్ చేయాలి కదా. దాని నిమిత్తం నేను తర్వాత వచనానికి వెళ్ళాను. ఒకనితో ఒకడు అబద్ధమాడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకున్నారు. అర్థమైందా? ఇక్కడ పౌలు గారు చెప్పిన మాటలు పాస్ట్ టెన్స్కి సంబంధించినవి.
భూతకాలం అంటాం, జరిగిపోయింది అనేది చెప్పటానికి. ఇంగ్లీష్లో do not lie to one another, seeing that you have put off the old self with its practices and have put on the new self, which is being renewed in knowledge after the image of its creator. The image of its creator, knowledge creator, the creator of the knowledge, the creator of the knowledge. జ్ఞానమునకు కర్త, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క పోలికలోనికి మనము నూతన పరచబడుతూ నవీన స్వభావం ధరించుకున్నాం. నేను ఇప్పుడు ఈ కోట్ వేసుకున్నాను, షర్ట్ వేసుకున్నాను, నా శరీరము పైన ఇవి ధరించాను. మీకేం కనబడుతుంది? నా కోట్, షర్ట్ కనబడుతున్నవి, నా శరీరం కనపడటం లేదు కదా. అలాగే నూతన స్వభావాన్ని మనం ధరించుకున్నాం. ఈ నూతన స్వభావం ఇది నూతన పరచబడుచూ ఉన్నటువంటిది. అర్థమవుతుందా? నూతన స్వభావం ధరించాం, మరలా దీని లక్షణం నూతన పరచబడుచూ ఉంటుంది. రెన్యూయింగ్ అండ్ రెన్యూయింగ్ అండ్ రెన్యూయింగ్ ఇంటు ద ఇమేజ్ ఆఫ్ ద క్రియేటర్. జ్ఞానానికి సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభువు సారూప్యానికి ప్రతి విశ్వాసిని కూడా రూపాంతరపరిచేటువంటి ఒక ప్రక్రియ మీలో సంభవించింది. దట్స్ వాట్ ద పాల్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ అస్. పౌలు గారు అదే మనకు వివరించాలనుకుంటున్నాడు. ఏమిటది? మీరు నూతన స్వభావం ధరించారు, నూతన స్వభావము నూతన పరచబడుతోంది. ఇట్స్ రెన్యూయింగ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే into the image of the creator God. అర్థమైందా? మీరు పాపులుగా ఉండుటకు ఏర్పరచబడలేదు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు ఏర్పరచబడ్డారు. మీరు పరిశుద్ధులుగా ఉండి దేవుని వలె మార్చబడుటకు పిలువబడ్డారు. మనము యేసుక్రీస్తు ప్రభువును పోలిన వారమగుటకు దేవుడు మనలను పిలుచుకున్నాడు. God has called us to transform into the image and likeness of Himself. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో మన పోలిక చొప్పున మన స్వరూపములో నరుని చేయుదము. ప్రభువు తనలో తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నందు మనము నూతన సృష్టిగా చేయబడే ప్రణాళిక దేవుడు కలిగి ఉండి తన ఇమేజ్ అండ్ లైక్నెస్, స్వరూపము, ఆయన పోలిక ఆదాముకి ఇచ్చారు. ఆదాము పాపము చేసి ఆ స్వరూపం, ఆ పోలిక పోగొట్టుకున్నాడు, నాశనం చేసుకున్నాడు. హీ లాస్ట్ ఇట్, అది పోయింది అతని దగ్గర. రోమాపత్రిక 6:23లో మనుషులు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరలా తిరిగి పొందాలనుకుంటే పాపరహితులుగా ఉండాలి. పాపం చేస్తే మహిమ రాదు. పాపులమై ఉంటే మహిమ ఉండదు, పోతుంది. మనము ప్రాచీన పాపపు స్వభావముతో నిండుకున్న వారమై
జీవిస్తున్నందున మహిమ లేదు మన దగ్గర, మహిమ రాదు మనకు. బికాజ్ వీ ఆర్ సిన్ఫుల్ పీపుల్ అండ్ లివింగ్ ఇన్ సిన్. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా మనలో నూతన స్వభావాన్ని పుట్టించాడు. ఏ న్యూ నేచర్ క్రియేటెడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ రెన్యూయింగ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని యొక్క పోలిక స్వరూపాల్లోకి మనం మార్చబడాలి. ఫ్రెండ్స్, నేను చాలా ప్రభుతో ప్రేరణ పొంది ఐ స్టార్టెడ్ రైటింగ్. నేను రాయటం ప్రారంభించాను పేపర్ పెట్టుకొని. అసలు ఏమిటి రిపెంటెన్స్, ఏమిటి మారు మనసు, ఏమిటి క్రీస్తు పోలిక, ఏమిటి క్రీస్తు సారూప్యం. నేను రాయటం ప్రారంభించి అనుకున్నాను ఏదో ఒక 5, 10, 20 లక్షణాలు లేకపోతే పరిస్థితులు ఉంటాయి అనుకున్నాను. కానీ డూస్ అండ్ డోంట్స్, విశ్వాస్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అదే కదా రిపెంటెన్స్, మారు మనసు. పశ్చాత్తాపడినవాడు, మారు మనసు పొందినవాడు, తన హృదయాన్ని మార్చుకున్నవాడు ఎలా ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు ఎలా ఉన్నాడు? I started studying the scriptures in my mind, and I'm recollecting the total scripture in my mind, and I started writing. I got hundreds of qualities. నేను అవి అన్నీ రాశాను. 1, 2 అండి, వందల్లో. అరే బాబరే, మారు మనసు అంటే ఇదే, నూతన స్వభావం అంటే ఇంత పెద్దదా? హౌ ప్రివిలేజ్డ్ వి ఆర్, హౌ గ్రేట్ వి ఆర్, హౌ ఫార్చునేట్ వి ఆర్. ఎంత అదృష్టవంతులు, ఎంత ధన్యులం, ఎంత గొప్పవారం అయిపోయాం మనం. దేవుడు ఆ స్వభావం మనలో ఇచ్చేప్పటికని నాకు అర్థమైంది. అందుకని నేను ఒక చాలా పెద్ద హృదయం బొమ్మ వేయించుకొని దానిలో ఈ లక్షణాలన్నీ పెట్టి ఒక ఫ్లెక్స్ చేసి మా చర్చ్ దగ్గర పెట్టి దాని దగ్గర నిలబడి దాన్ని చూస్తూ ధ్యానించాలని తీర్మానించుకున్నాను. అది ఒక ప్రింట్అవుట్ చేస్తే అది ఒకవేళ వాట్సాప్లో అవకాశం ఉంటే నేను పంపిస్తాను, మీకు అది అందేటివి చూస్తాను. నూతన స్వభావం, నవీన స్వభావం, జస్ట్ లైక్ గాడ్. రైట్? ఏం చెప్తున్నాడంటే మీ హృదయములో ఉన్న ఫీలింగ్స్, భావనలు, భావాలు, ఆలోచనలు అవి మారిపోయాయి. ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో నివాసం ఉంటూ మిమ్మల్ని అలా మారుస్తున్నాడు. ఎలా? యేసువలే పరిశుద్ధుడిగా మార్చేస్తున్నాడు. ఇది మీరు గుర్తించాలి. ఎప్పుడు మారిపోతామో తెలుసా? మన థాట్ మారినప్పుడు. మన యొక్క ఆలోచన మారిపోతే మన యొక్క భావాలు మారిపోతాయి, మన గమ్యాలు మారిపోతాయి, మన క్రియలు మారిపోతాయి. ఆలోచన మారాలి. మొదట ప్రాచీన పాపపు స్వభావపు ఆలోచన కట్ అయిపోవాలి. అర్థమైందా? అందుకే ఒక భక్తుడు అన్నాడు, కట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్. నువ్వు ఫలాలు తెంచుతున్నావు కాదు, ఆ ఫలాల మూలమైన వేరును తెంచితే అది ఫలిస్తుంది, అది మారుతుంది. నువ్వు అంటుకట్టబడాల దైవ స్వరూపానికి, దైవ స్వభావానికి అంటుకట్టబడాల. మనకి అంటుకట్టుట అనేది తెలుసు. ఒక మొక్కకి ఇంకో మొక్కని అంటు కడుతుంటారు. ఆ మొక్కకి ఈ మొక్కను కట్ చేసి యాడ్ చేసి అటాచ్ చేస్తే ఆ మొక్క కూడా అట్లనే ఫలిస్తుంది. కాబట్టి వాక్యం ఏం చెబుతుందంటే, మీరు అంటుకట్టబడ్డారు యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మకు, దేవునికి.
కాబట్టి మీలో క్రీస్తు సారం రావాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. యోహాను 15:1 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని చెప్పాడు. మీరు తీగెలు అని అన్నాడు. ద్రాక్షవల్లి భూమిలో నుండి పైకి వస్తుంది. ఇది భూ సంబంధమైన ద్రాక్షవల్లి. కానీ యేసు పరలోక సంబంధమైన ద్రాక్షవల్లి. యేసుక్రీస్తు యొక్క రూట్ ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆయన పైనుండి క్రిందకు వేలాడుతున్న ద్రాక్షవల్లి. మనం భూమి నుండి పైకి వెళుతున్న శరీర సంబంధమైన కారు ద్రాక్షలు కాస్తున్న ద్రాక్షవల్లి మనం. సో మనం ఫలించాలి అని అంటే ఈ కారు ద్రాక్షల వేరు నుంచి వేరు చేయబడాలి. వేరు అనే పదం 2 సార్లు వచ్చింది. వేరు అంటే నేలలో ఉండేటువంటి దాని యొక్క వేళ్ళు అన్నమాట. దాన్ని కట్ చేసుకొని ఈ యొక్క ద్రాక్ష పైనున్నటువంటి ఆధారం పైనున్నటువంటి ఆ ద్రాక్షవల్లికి అంటు కట్టబడాలి. అప్పుడు మనం ఎప్పుడైతే ఈ రూట్ కట్ అయిపోయిందో, ఎర్త్లీ రూట్, ఆ హెవెన్లీ రూట్కి మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఆ హెవెన్లీ ఫ్రూట్ ఫలిస్తాం. ఎర్త్లీ ఫ్రూట్ శరీర సంబంధమైన పాపేచ్ఛ. బట్ ద హెవెన్లీ ఫ్రూట్ ఈజ్ ద జాయ్ అండ్ ద పీస్ అండ్ ద యూనిటీ. రైట్? మనము అంటు కట్టబడ్డాము. ప్లీజ్ రిమెంబర్, వ్యర్థమైనటువంటి రెమ్మలు తొలగించాలి. బ్రూడింగ్ అంటారు దాన్ని. బ్రూడింగ్ అంటే ఒక మొక్క ఎదగాలంటే పనికిరాని తీగలు తీసేస్తే ఎదుగుద్ది. నీలో కొన్ని పనికి రాని లక్షణాలు ఉన్నాయి, అవి తీసేయి. అప్పుడు నువ్వు పనికి వచ్చే లక్షణాన్ని ఎదుగుతావు. నీలో కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు ఇవి ఉన్నాయి. ఇవి తీసివేయబడవలసిన తీగలు. అవి తీసేస్తే ఆటోమేటిక్గా సమాధానము అనే ఫలము ఫలిస్తావు, నీతి అనే ఫలము ఫలిస్తావు, దయాళుత్వం అనే ఫలాన్ని ఫలిస్తావు, సాత్వికం అనే ఫలాన్ని ఫలిస్తావు, క్రీస్తు వలే జీవిస్తావు. ది సేమ్ బాడీ, ద సేమ్ బాడీ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అదే దేహం, అదే ప్రాణం, అదే మనిషి, కానీ అదే స్వభావం కాదు. ఏ చేంజ్డ్ నేచర్, ఏ న్యూ నేచర్. లోపల మారితే వెలుపట అన్ని మారిపోతాయి. లోపల సున్నతి అయిపోతే హృదయంలో బయట కంట్రోల్ అయిపోతాం. దట్స్ వాట్ హ్యాపెనింగ్ టు మీ ఇన్ దిస్ న్యూ ఇయర్. నాకు అదే సంభవిస్తోంది. నేను ప్రభువుకి సమీపంగా ఉంటాకి ఇష్టపడుతున్నాను. ఒకప్పుడు సమాజానికి, క్రిస్టియానిటీకి, లీడర్షిప్కి ఎక్స్పోజ్ అవటానికి ఉండేవాడు. అవన్నీ రద్దు చేసుకున్నాను, అవన్నీ కట్ చేసేసాను, ఆ తీగలు పారేశాను. ఇప్పుడు ప్రభువుతో ఉండటానికి ఎదుగుతున్నాను. మీరు కూడా ప్రభువుతో ఎదగాలి, ప్రభు సారూప్యానికి రావాలి. బిగ్ అసోసియేషన్ చేస్తున్న పరిచర్యల కొరకు మీరు ప్రార్థించాలి. పేదలు, రోగులు, అనాథలు, విధవలు, వికలాంగులు, వాళ్ళకి మీరు చేయూతనివ్వాలి. అది క్రీస్తు స్వభావం. ఆ స్వభావం చొప్పున ప్రవర్తిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ప్రేక్షకులను దీవించండి. రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం
మనకు తోడై ఉండును గాక. ఆమెన్.